ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. విజయవాడ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్, బాధితుల వినతులు స్వీకరించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి విజయవాడ వచ్చి కృష్ణలంక రిటైనింగ్ వాల్ ను సందర్శించాలన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చేయలేని అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపించారని వెల్లడి. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ లో ఆటో బీభత్సం. రోడ్డు వెంబడి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీకొట్టిన ఆటో, అక్కడికక్కడే మృతి చెందిన బాధితుడు. సార్వత్రిక ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఎస్బీఐ సమాధానం చెప్పాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు సీఎం జగన్ తన ఆపన్న హస్తాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధితులు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారన్నారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడకు వచ్చి కృష్ణలంక రిటైనింగ్ వాల్ ను సందర్శించాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్లో కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి ఆయన పర్యటించారు. డివిజన్లోని మురళీనగర్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్క్ ను ప్రారంభించింది, కట్టింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయలేని అభివృద్ధిని విజయవాడలో సీఎం జగన్ చేసి చూపించారన్నారు. డివిజన్ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా డివిజన్ అంతా కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పిన ప్రతి ఇంట్లో నుంచి కూడా వస్తున్న పిలుపు ఇదంతా కూడా. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు సునీత గారు, ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతుశ్రీ శైలజారెడ్డి గారు రావడం కూడా జరిగింది. విజయవాడ నగరంలో కనీని ఎరగని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రిటర్నింగ్ వాల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఆ రిటర్నింగ్ వాల్ ఒకసారి చూడమని చెప్పండి, సిగ్గు తెచ్చుకోమని చెప్పండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. చిన్నపాటి వర్షం వచ్చిన తర్వాత గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు 25,000 నుంచి 50,000 వరకు ప్రతిసారి ఇబ్బంది పడి వాళ్ళు స్టేడియంలో పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి. మరి స్థానిక కార్పొరేటర్ గారు సునీత గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరి గడప గడపకి అలాగే ఓటు అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉంది. చాలా రెస్పాన్స్ బాగున్నటువంటిది. గతంలో మేము చేసినటువంటి గడప గడప కార్యక్రమం అవ్వచ్చు, అలాగే ఈ డివిజన్కి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎక్కడా కూడా రోడ్డు ఇబ్బంది పడి ప్రజలు ఇబ్బంది పడకూడదు, రోడ్డు లేకుండా మరి దాన్ని కూడా మనందరం వేయాలనేటువంటి కార్యక్రమంలో గడప గడప నిధులు కూడా అనేక రకాలైనటువంటి నిధులు ఈ డివిజన్కి కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా, అలాగే ఏదైతే ఎస్ఎల్యూ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అది రోడ్డు లేనటువంటి పరిస్థితి, మరి దాన్ని కూడా పూర్తిగా ఇంకా 2-3 రోడ్లు ఎక్కడైనా మిగిలి ఉండొచ్చు, మరి దాన్ని కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, గెలిచేది మేమే అని. నిజంగా పాట పాడటం తప్ప అక్కడ ప్రయోజనం ఏం లేదు కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఫారెస్ట్ కట్ట మన మాజీ మంత్రివర్యులు సెంట్రల్ జోన్కి ఇన్ఛార్జ్ అయినటువంటి వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్సీపీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత వారం రోజులుగా సార్ ఇంతకుముందు పర్యటించారు. వాటర్ ప్రాబ్లం చెప్పారు. ఎమ్మటి 5 బోర్లు శాంక్షన్ చేసి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు 2 బోర్లు శాంక్షన్ చేసి రేపు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా రోడ్డు కూడా
శాంక్షన్ చేశారు కొన్ని రోడ్లు. వాటికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ప్రజలు ఎన్నో సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించడం జరిగింది. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇలా మహిళలందరూ చాలా ఆనందపడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్లో ఓ ఆటో బీభత్సం సృష్టించింది. స్థానిక సమాచారం మేరకు మిర్చి లోడుతో విజయవాడ నుంచి మంగళగిరి వైపు వస్తున్న ఒక ఆటో వడ్డేశ్వరం, ఆత్మకూరు, హ్యాపీ రిసార్ట్స్ మధ్య అదుపు తప్పి రోడ్డు వెంబడి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీకొట్టి నేల బావిలోకి దూసుకెళ్లింది. ఆటో ఢీకొట్టడంతో కూరగాయలు అమ్ముకునే జొన్నకుటి దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నేల బావిలో ఆటో నీట మునిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భాజపా అధికారంలోకి వచ్చాక తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను అడ్డగోలుగా పడగొడుతోందని అన్నారు. గోవా, మణిపూర్లో ప్రభుత్వాలను పడేసిందంటూ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కేజ్రీవాల్ పై కేసులు పెట్టిందని, మనీష్ సిసోడియాను ఇంకా జైల్లోనే ఉంచిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భాజపాకు 6,500 కోట్లు వెళ్లాయంటూ ఆరోపించారు. ఈ సమయానికి హర్యానా గవర్నమెంట్ పడిపోయింది. కొత్త బీజేపీ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టారో చెప్పడానికి. ఒక పార్టీ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డగోలుగా పడగొట్టేటువంటి పని బీజేపీ వచ్చినాక ఎక్కువైంది. మొట్టమొదటి కూడా ఇప్పుడు గోవాలో అదేవిధంగా వాళ్ళు ఓడిపోయినా మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మణిపూర్లో వాళ్ళు ఓడిపోయినా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. కర్ణాటకలో అటువంటి ప్రయత్నాలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని చీల్చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళని వ్యతిరేకించేటువంటి పార్టీలని, ప్రభుత్వాల్ని కూల్దేసేటువంటి ఒక కసాయిపు వేషం మోడీ, అమిత్ షా వేస్తున్నారు. గతంలో కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రద్దు చేసి చూసాం. కానీ ఇది అడ్డగోలుగా ఎన్నికైన ప్రభుత్వాలని పార్టీని ఫిరాయింపులు చేయించడం, వాళ్ళని మైనారిటీలు పడేయడం, వీళ్ళు ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవడం, లేదా ఈడీలను ఉపయోగించి వాళ్ళ దాడులు చేయించడం, వాళ్ళు అరెస్ట్ చేయించడం, హరాస్ చేయడం, ఇవి ఒక క్రమ పద్ధతుల్లో ప్రభుత్వం చేస్తే ఇంక ఎవరికి పోయి చెప్పుకోవాలి? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంటే కషాయ పనులు చేస్తుంటే కషాయ పని గురించి ఎవరు చెప్పాలి? పోయి గొర్రెలు చెప్పుకోవాలన్నా? గొర్రెలు చెప్తే పరిష్కారం చేస్తుందా? పిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడారు. ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఈ నెల 15వ తేదీ నాడు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు కూడా సిపిఐ, సిపిఎం నాయకులను మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము కూడా అటెండ్ అవుతూ ఉన్నాము. మేము అటెండ్ కావడమే కాకుండా మా పార్టీ నాయకులు, మా కార్మికులు అందరం కూడా భారీ ఎత్తున ఆ సభలో పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాడి సాధించుకున్న పరిశ్రమ అది. 32 మంది ప్రాణాల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు ఎవ్వరు కూడా కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చిన పాపాన పోలే. 1,00,000 ఓట్లే లక్ష్యంగా పశ్చిమ జనసేన నాయకులు ముందుకు సాగాలంటూ జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ 1,00,000 ఓట్లు లక్ష్యంగా పనిచేయాలంటూ జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానిక 35వ డివిజన్ పరిధిలో నాయకులు ప్రదీప్ రాజ్ ఆధ్వర్యాన రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిరు వ్యాపారులకు పోతిన మహేష్ సొంత నిధుల నుంచి 2 స్టీల్ టిఫిన్ క్యాంటీన్లను మహేష్ పంపిణీ చేశారు. డివిజన్ నాయకులు ప్రదీప్ రాజ్, టీడీపీ నాయకులు హనుమంతరావు, నందనమ్మ, చార్లెస్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ముందుగా రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాస ప్రారంభోత్సవ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా మరి జనసేన పార్టీ తరఫున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పోతిన వెంకట మహేష్ తరఫున రంజాన్ పవిత్ర మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మరి ఈ రోజున ఇంత గొప్ప రోజున మేము చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సాయం చేయాలని మరి మా స్థానిక డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజు గారు తెలియజేశారు. ఖచ్చితంగా మనం వారికి చెయ్యాలి, చిరు వ్యాపారస్తులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున లక్ష్మి గారికి, చిన్న గారికి కూడా మరి స్టీల్ టిఫిన్ క్యాంటీన్ని ఇవ్వడం జరిగింది. రేపు కూడా మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా బండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమం ఇందాక మేము ప్రారంభించేటప్పుడు జలాల్ అహ్మద్ గారని స్థానిక పెద్దలు ఉన్నారు, వారు కూడా ఉపవాసం చేసి బయటకు రాగానే మరి వారితో కూడా చిన్నగారికి వ్యాపారం బాగుండాలి, వారిది కూడా ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మా హనుమంతరావు గారు, నందనమ్మ గారు, అదేవిధంగా దుర్గా లక్ష్మి అని చెప్పి ఆ అమ్మాయికి టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది పూర్ణానందపేటలో. రెండవది పానెం చిన్న అని చెప్పి మన మసీద్ సెంటర్లో ఒక బండి ఇవ్వడం జరిగింది. ఇది పోతిరి మహేష్ గారి చిరు సహాయంగా అందరూ భావిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు. రానున్న రోజుల్లో అన్నకి అనౌన్స్మెంట్ తర్వాత, ఎలక్షన్ కోడ్ తర్వాత ఇంకా ముందుకెళ్ళి దూసుకెళ్తామని డివిజన్ అధ్యక్షుడిగా రానున్న రోజుల్లో మా డివిజన్కి కావాల్సిన సహాయాన్ని, సహకారాలని మా డివిజన్ సభ్యులు, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ అందరం కలిసికట్టుగా మహేష్ అన్న గెలుపుకి మేమందరం సహకరిస్తామని ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మా వంతు మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు అన్నని గెలిపించడానికే ప్రయత్నం చేస్తాం. నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు వేసిన సిమెంట్ రోడ్లే ఇవాళ ఉన్నాయి తప్ప ఒక్క రూపాయి కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం కూడా రివర్స్ టెండరింగ్ చేశారు. ఇవాళ వైకాపా అరాచక పాలనను చమరగీతం పాడాలంటే మరి మన శాసనసభలో మన యొక్క సమస్యలని గలమెప్పి ఇప్పించాలంటే ఆ యొక్క కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తే పోతిన మహేష్ గారు. ఇటువంటి మహేష్ గారు ఎందుకంటే వారి యొక్క స్వతహాగానే కష్టాల నుంచి వచ్చిన వ్యక్తులు, మరి కాలేజీ లెక్చరర్గా అనేకమైన అనుభవం ఉన్న వ్యక్తులు, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న చట్టాల యొక్క అవగాహన చేసుకునే వ్యక్తి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తనకు యుద్ధం చేయడమే తెలుసునన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను ప్రచారం చేస్తుంటే కొందరు నేతలు వచ్చి వారిని తిట్టొద్దు, వీరిని తిట్టొద్దు, వాళ్లు నా బంధువులు అని అడ్డుకున్నారని వెల్లడించారు. రాజకీయాలు అన్న తర్వాత బంధుత్వాలేవీ ఉండవని, నా వర్గమా ప్రత్యర్థి వర్గమా అని మాత్రమే చూడాల్సి ఉంటుందంటూ పవన్ అభిప్రాయపడ్డారు. అయితే తనను అడ్డుకున్న నేతలు ఇప్పుడు పార్టీలో లేరని అన్నారు. పొత్తులో భాగంగా తాము కొన్ని సీట్లలోనే పోటీ చేస్తున్నామని, దాంతో చాలా మంది ఇంత తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నారా అని అంటున్నారని పవన్ పేర్కొన్నారు. వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడి బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర ఉన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అని నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుంటుంది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. బాధితురాలు చనిపోయినా కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదని మంత్రి విడుదల రజని వెల్లడించారు.
గీతాంజలిని ఆత్మహత్యా యత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోల్స్ ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది. మేము ఖచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము. నేరస్తులకు కఠిన శిక్ష పడేలాగా చూస్తామంటూ భరోసా కల్పించారు. ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీలోకి చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, వైసీపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పమ్మి రాము గారి ఆధ్వర్యంలో మరి 20 కుటుంబాలు మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నవరత్నాల పథకాలకి ఆకర్షితులై వారు పేదల అభ్యున్నతి కృషి చేస్తున్నటువంటి దానికి తార్కాణంగా ఈరోజు పమ్మిరాము గారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు మరి మన తోళ్ల బజార్లో తిరువూరు నందు పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం పలుకుతూ, వారు మేము కలిసి ఈ తోళ్ల బజారే కాదు తిరువూరు పట్టణంలో మన యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడేట్లాగా ముందుకు తీసుకువెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటానికి వారు ఇష్టపడినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. పట్టణ పార్టీ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు, అదేవిధంగా కార్పొరేషన్ మన కౌన్సిలర్స్ అందరూ కూడా పేరు పేరున వీరందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నందుకు వీరందరికీ కూడా మరి కౌన్సిలర్స్కి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం అందరికి కూడా మరి వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు, ప్రెసిడెంట్ మరి చలమాల సత్యనారాయణ గారు, అదేవిధంగా గజ్జల సీతారామయ్య గారు, రేగళ్ల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తంగిరాల వెంకటరెడ్డి గారు, బీరువాల బాబు గారు, మోదుగు ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంకా కౌన్సిలర్స్ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం, సుస్వాగతం పమ్మిరాము గారి. రాష్ట్ర పునః నిర్మాణం కోసమే 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైకాపా విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మళ్లీ 3 పార్టీలు చేతులు కలిపాయన్నారు. ఈ పొత్తు జగన్ను ఓడించడం కోసమే కాదు, రాష్ట్రాన్ని గెలిపించడం కోసమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రింద స్థాయి నేతలు, కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లాలంటూ సూచించారు. విభేదాలు పక్కన పెట్టి గెలుపు ఒకటే లక్ష్యంగా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ రెండు కూడా ఒకసారి చూసుకుంటే, ఫేజ్ 1లో 81.66% పోలైతే, ఫేజ్ 2లో 81.67% పోలైంది. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2లో ఇంకా మెరుగ్గా ఓటర్స్ అందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు ఉపయోగించుకున్నారు. ప్రజలకు ఈరోజు ప్రజాస్వామ్యం పైన, స్థానిక సమస్యలపైన వారందరికీ ఒక నమ్మకం ఉంది. ఇది నా గ్రామం, నేను స్వాతంత్ర విలువలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది, నేను నా ఓటు సద్వినియోగం చేసుకోవాలి, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళలో మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయారు. మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది మిడ్ నైట్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం,
ప్రజలందరూ కలిసి వారికి కావాల్సిన పని ఏదైనా సరే చేసుకుంటారు తప్ప ప్రజలపైన పెత్తనం చేసే అధికారం నీకెవరిచ్చారని అడిగాం. బలవంతపు ఏకగ్రీవాలు. 14వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ ఏళ్లలోకి అడుగు పెడుతోందన్నారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, పేదవాడి పక్షాన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటే పొత్తులతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన వైసీపీ ఎల్లప్పుడూ ఉంటుందని, పేదలకు మంచి చేసే పార్టీకే మరలా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 13 సంవత్సరాలు నిండి 14వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వార్షికోత్సవం నిర్వహించుకోవడం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది, దాని పూలమాల వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కావించడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఒక పక్కన పేదవాడి మధ్యతరగతి వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, పొత్తులు ఎత్తులు జిత్తులతో పెత్తందారుల పక్షాన టీడీపీ ఉండటం అనేటువంటి జరిగింది. ఇవాళ చెప్తా ఉన్నాం, ఏ మనిషి అయితే ఏ ప్రజానీకానికైతే మంచి చేస్తారో ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వమే మరలా వస్తుంది అనేటువంటిది నగ్న సత్యం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అదే తరహాలో జరిగేటువంటి పద్ధతి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి వాళ్ళు, కనీసం పేదవాడు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళు 60వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తోడ్పాటునిచ్చి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ కూడా ఈ కాలంలో ఎన్నికలను వచ్చే లోపైనా కానీ అభివృద్ధి విషయంలో మీరు ఎవరైనా కానీ దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి కూడా చెప్తున్నాం. వాటిపైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విజయవాడ నగరం చూసుకుంటే 3 ఫ్లైఓవర్లు కట్టడమే కాకుండా ప్రజానీకానికి అందజేయడం అనేది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రిటైనింగ్ వార్ 100 కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసి ప్రజానీకానికి ఆహ్లాదకరంగా చూపించడం జరిగింది. ఓ పక్కన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారిని చూస్తే పేదవాడు చదువుకోవాలి, పెద్దవాడు అవ్వాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటిది మహాగణుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళకి కనబడతా ఉంది. ఇదే కాదండి, ఈ కళ్ళున్న కబోదులు జనాలు రాకపోతే ఈ సభల్లోకి సంబంధించినంత వరకు కూడా మొన్న జరిగినటువంటి దాంట్లో తెల్లవారుజామున 5ంటికి కూడా ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంత ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటిది. అంటే దీని అర్థం ఏంటి? గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం అన్ని లక్షలాది మంది జనం వచ్చారనేటువంటి. మీకు గ్రాఫిక్ చూపించాల్సిన అవసరం లేదండి. మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ లేకపోతే ఎవరైనా కానీ చూస్తే బెటరు. నిన్నటికి మొన్న చేసినటువంటి దాంట్లో గతంలో జరిగినటువంటి ఏదో ఒక మీటింగ్ జరిగితే ఆ ఫోటోని తీసుకొచ్చి నిన్నటి సభలో చూపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది అంత అవి మీరు బాగుపడితే నాకు ఓటేయండి, నచ్చకపోతే ఓటేద్దని చెప్పి దమ్మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి వాళ్ళు అమలు చేసి చూపించినటువంటి మరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆటో కార్మికులు మరి ఎవరికి ఆలోచనకి రానటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవాళ సంవత్సరానికి 10,000 ఇచ్చి సంపూర్ణంగా 5 సంవత్సరాలు 50,000 ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన పూనూరు గౌతమ్ రెడ్డి గారితో మా ట్రేడ్ యూనియన్ మొత్తం అందరూ కార్మికులు అందరం కూడా వారితో ప్రయాణించడం జరిగింది. మరి పార్టీ ఆవిర్భావం 13 సంవత్సరాల క్రితం చూసుకుంటే గారి ప్రోగ్రాం ఈరోజున కృష్ణలంకలో వైభవంగా జరిగింది. పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు సుమారుగా సెంట్రల్ డివిజన్ నుంచి 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాలుగా ఉన్న సమస్య. ఎన్నో ఏళ్లుగా ఈ పేద ప్రజలు అనేది సింగనగర్ వాసులు కానీ, బాంబే కాలనీ
వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ సమస్యకి విజయవాడకే వన్నె తెచ్చిన కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని సిహెచ్ బాబురావు విజ్ఞప్తి చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం వైసీపీ నేతలు దోచుకోవటమే తప్ప నగరాభివృద్ధికి వారు చేసిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. నగరపాలక సంస్థ వామపక్షాల పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకుందని, కాల్వగట్లు, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించిన ఘనత కమ్యూనిస్టు పార్టీలకే దక్కుతుందన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి 58వ డివిజన్లో అరెండిల్పేట సంజీవయ్య కాలనీలో మార్పు కోసం సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించిన బాబురావు ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పార్టీతో అంటకాగిన తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గతంలో వామపక్షాల హయాంలో అజిత్ సింగ్ నగర్, కాల్వకట్టలు తదితర ప్రాంతాల అభివృద్ధికి చేసిన కృషిని ఆయన వివరించారు. నగరంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు తెలుగుదేశమైనా వైసీపీ బీజేపీ అయినా నగర ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని కబ్జా చేసేవాళ్ళు మరికొందరు. అంటే ఎమ్మెల్యేలుగా గెలిచింది కబ్జా చేయటానిక, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వటానిక? పేదవాళ్ళకి అడిగితే ఇళ్ల స్థలాలు లేవని ఊరికి దూరంగా తరిమేస్తామంటారు. వాళ్ళు మాత్రం నగరం నడిబొడ్డు ఉన్న స్థలాలు రోజు పొంకానుగా వార్తలు వస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. కోట్లాది రూపాయల భూముల్ని కబ్జా చేశారు. అంతకుముందు చూసాం, ఇవాళ చూస్తున్నాం. ఈ కబ్జా కోరుల నుండి విజయవాడను మనం కాపాడుకోవాలి. దానికి తోడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులే కాదు, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నవాళ్ళు అవినీతి పరులుగా పచ్చి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే నాయకులకి ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఇసుక కనపడితే చాలు వాలిపోతున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆఖరికి నగరపాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు, ఆప్కాస్ పోస్టులను కూడా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారంటే ఇటువంటి అవినీతి పరులైనటువంటి ప్రజాప్రతినిధులు మన విజయవాడకు కావాలా? నైట్ ఫుడ్ కోర్టుల్లో బళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా లక్షల రూపాయలు గుంజారు. ఇక ఇది అది లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్న హస్తం అందించిన సీఎం జగన్, బాధితుల వినతులు స్వీకరించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి విజయవాడ వచ్చి కృష్ణలంక రిటైనింగ్ వాల్ ను సందర్శించాలన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చేయలేని అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపించారని వెల్లడి. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ లో ఆటో బీభత్సం. రోడ్డు వెంబడి కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీకొట్టిన ఆటో, అక్కడికక్కడే మృతి చెందిన బాధితుడు. సార్వత్రిక ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఎస్బీఐ సమాధానం చెప్పాలంటూ డిమాండ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.